హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా జూనియర్ రిక్రూటర్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు ఫ్రెషర్ క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే మీరు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్ ఐటీ రిక్రూటర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వచ్చేసి నాన్ ఐటీ రిక్రూటర్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో నాన్ ఐటీ రిక్రూటర్ అన్న జూనియర్ రిక్రూటర్ జాబ్స్ అన్న ఒకటే అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అని కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి 3.25 to 4 lakh per annum అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లోనే. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి మనకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీ ఏంటంటే లార్జెస్ట్ స్టాఫింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇక కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇక ఫినాన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఐటీ కంపెనీస్కి సంబంధించి కావచ్చు, ఫార్మా లైఫ్ సైన్సెస్కి సంబంధించి, అదేవిధంగా బిజినెస్ అలాగే ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించి వీళ్ళు స్టాఫింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట కంపెనీస్కి. సో ఇండియాలో కూడా వీళ్ళైతే ఇక స్టాఫింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక స్పెక్ట్రా ఫోర్స్ కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో జాబ్ వేకెన్సీస్, సో ఇక వేకెన్సీస్ని వచ్చేసి మీరు జాబ్ పోర్టల్స్లో అయితే లైక్ నౌకరీ కావచ్చు, లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట నోటిఫికేషన్స్. సో పోస్ట్ చేసిన తర్వాత ఇక నోటిఫికేషన్స్కి సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో ఇక క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్క్రీనింగ్ చేసేసి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో క్యాండిడేట్స్ సో వాళ్ళకి వచ్చేసి మీరు ఓన్లీ ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసిన తర్వాత సో ఇక పోస్ట్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మీరే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే హెచ్ఆర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక కంపెనీలో ఉన్నటువంటి జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని వచ్చేసి మీరు జాబ్ పోర్టల్స్లో అప్డేట్ చేయడము, అదేవిధంగా క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడము, క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఇంటర్నెట్ జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా క్యాండిడేట్స్ని అయితే మీరు రిక్రూట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ ఐస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీరు ఫ్లెక్సిబుల్గా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు సో మీకు యొక్క న్యూ టెక్నాలజీకి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రొఫెషనల్, అడాప్టబుల్ అండ్ రీసైలెంట్, ఎబుల్ టు టేక్ నో ఫర్ అండ్ ఆన్సర్ ఇట్, స్టిల్ అప్లై 100% ఎఫర్ట్ త్రూ అవుట్ ది వర్క్ డే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే సో మీరు వచ్చేసి 100% ఎఫర్ట్స్ పెట్టయితే ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు మీకు అడ్వాన్స్డ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కావచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు న్యూ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఇంటర్నెట్ టూల్స్కి సంబంధించి మీకు ఏం నేర్పించినా కూడా క్విక్గా నేర్చుకునేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట.
అలాగే దీంతో పాటు రిక్రూట్మెంట్కి సంబంధించి అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, ఇక కంపెనీ వాళ్ళు మనకు కొన్ని బెనిఫిట్స్ అండ్ పర్క్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకైతే బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మనకు ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మెంటర్ అవార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. 5 years రిటెన్షన్ బోనస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెఫరల్ పాలసీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇంటర్నెట్ రిమెంబర్స్మెంట్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే రోటర్ యూపీఎస్ రిమెంబర్స్మెంట్, అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, ఆన్ కాల్ డాక్టర్ సపోర్ట్, కోవిడ్ ప్రోటోకాల్స్, అదేవిధంగా సోడెక్స్ బెనిఫిట్స్, లీవ్ పాలసీ, ఈడబ్ల్యూఏపీ ఎంప్లాయ్ వెల్బీయింగ్ అండ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా, అదేవిధంగా నేషనల్ పెన్షన్ స్కీమ్, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్, లీవ్ ఎన్కేజ్మెంట్, బ్యాంక్ అసిస్టెన్స్, ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, ప్రొవిడెంట్ ఫండ్, క్యాబ్ ఫెసిలిటీస్. సో ఇక 22 బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వీటిలో ముఖ్యంగా మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా సో 100% అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ ఇండస్ట్రీలో నాన్ ఐటీ రిక్రూటర్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు మొహాలీలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి మీరు సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ యూ స్టే సిటీ అని అయితే అడుగుతున్నారు. సో మీరు వచ్చేసి మీరు ఏ సిటీలో ఉన్నారో ఇక సిటీ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ విత్ వర్కింగ్ 2 days ఇన్ ఏ మంత్ ఫ్రమ్ ది ఆఫీస్ ఇన్ మొహాలి అని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. 2 days మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిడ్ యూ రీడ్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్, ఇఫ్ యూఎస్ దెన్ వాట్ ఈస్ ద జాబ్ రిలేటెడ్ టు అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏ డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేయగలని అడుగుతున్నారు. యూఎస్ నాన్ ఐటీ రిక్రూటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. డిడ్ యూ హ్యావ్ యువర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ కన్వీనియంట్ స్కూల్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద శాలరీ ప్యాకేజ్ ఆఫ్ 30,000 మంత్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి మీరు సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్ ఐటీ రిక్రూటర్ అని చెప్పేసి మనకి ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇదైతే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.